ఉస్మానియా యూనివర్సిటీ గత 50 సంవత్సరాలుగా హిందూ మతోన్మాద శక్తులకు ఇది ఒక అడ్డాగా మారిపోయింది. ఈ హిందూ మతోన్మాద శక్తుల అడ్డాని 2000 సంవత్సరం తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోకి మండల్ కమిషన్ సిఫార్సుల వల్ల పెద్ద ఎత్తున బీసీలంతా హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈ విద్యార్థులు గ్రామాల్లో దొరలు, భూస్వాములు, బ్రాహ్మణ వర్గం, అగ్రకులాలంతా తమ తండ్రుల్ని తాతల్ని ఎట్లా వేధించిర్రో ఆ అనుభవాల నుంచి తిరిగి ఇక్కడ హిందూ మతోన్మాద ఆర్గనైజేషన్స్ను బొందబెట్టడానికి ఒక భావాజాలంతో బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే ఆలోచన విధానంతో పనిచేయడానికి ముందు కదులుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా ఒక సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా తయారవుతున్నటువంటి క్రమంలో హిందూ ఉన్మాద శక్తుల యొక్క బలం క్రమక్రమంగా 2010 సంవత్సరం నుంచి తగ్గుతూ వస్తూ ఉంది. ఈ బలం క్రమంగా తగ్గడం వల్ల వాళ్ళకి 2 నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, హిందూ సాంస్కృతిక ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నిలుపుదల చేస్తూ ఉన్నారు. 2, ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద కాంట్రాక్టర్ల నుంచి, మెస్సుల నుంచి, యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుంచి రకరకాల పద్ధతుల్లో ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రతి ఏటా 40 లక్షల రూపాయలను వసూలు చేస్తాము. ఈ 40 లక్షల రూపాయలు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి ఏబీవీపీకి బంద్ అయిపోయినాయి. ఈ డబ్బులన్నీ కూడా ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి ఉద్యమం పెరిగిన తర్వాత హిందూ ఉన్మాద శక్తులకు ఆదాయం తగ్గిపోయింది. ఈ తగ్గిపోయినటువంటి ఆదాయం తిరిగి సంపాదించుకోవడానికి ఈ విద్యార్థులపైన ఈ పూలే అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు డబ్బులకు మరిగిపోయారు, మొత్తం లంచాలకు మరిగిపోయారు అని ఒక దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారానికి కరపత్రాలని పంచి విపరీతంగా వీళ్ళని మోరల్గా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా వీళ్ళ దుర్మార్గాల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇవన్నిటిని భరించలేక నిన్న హైదరాబాద్లో హనుమాన్ జయంతి అని చేశారు. ఎప్పుడో 10,000 లక్ష సంవత్సరాల క్రితం హనుమంతుడు పుట్టి ఉంటే ఆయన పుట్టిన డేట్ ఏందో వీళ్ళకి తెలియదు. ఇప్పుడు రాముడు, శ్రీకృష్ణుడు చెప్తే నడిచే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వర్ణం. కాబట్టి ఆంజనేయ స్వామిని ఒక ట్రైబును చూపెట్టి బీసీలంతా కూడా మాయలోకి దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఈ హరిజన ట్రైబ్ అని చెప్తున్నటువంటి హనుమంతుడిని చూపినా కూడా లోపాయకరంగా లొంగేటటువంటి వాతావరణం ఇక్కడ విద్యార్థులు లేరు. వీళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు, హిందూ ఉన్మాదం పేరుతోటి ఎవరిని పట్టుకొని వచ్చినా, ఏ ప్రతిరూపాలని పట్టుకొని వచ్చినా తిరిగి వాటిని కౌంటర్ చేసేటటువంటి ఒక వాతావరణం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి వీటిని భరించలేక దీనికి పునాదిగా పనిచేస్తున్నటువంటి విద్యార్థులపైన భౌతిక దాడులు చేసి బెదిరించి లొంగదీసి మిగతా విద్యార్థులు ఎవరు కూడా ఈ ఉద్యమాల వైపు రాకుండా చేయాలనేటటువంటిది ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు. గత సంవత్సరం ఇదే నెలలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచం అంతా గర్వించదగ్గటువంటి బీఫ్ ఫెస్టివల్ ఇక్కడ జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా రావణాసుర, మహిషాసుర, జల్కరీబాయి వర్ధంతి సభల్ని కూడా ఇక్కడ జరుపుతా ఉన్నాం. ఈ దేశంలో హిందూ బ్రాహ్మణీయ సంస్కృతికి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక దళిత బహుజన ఆదివాసీ సంస్కృతిని నిలబెట్టేటటువంటి ఒక మహత్తర ఉద్యమాన్ని ఇక్కడ కొనసాగిస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఈ విద్యార్థులు నడుపుతున్నటువంటి సాంస్కృతిక ఉద్యమం కేవలం ఉస్మానియా యూనివర్సిటీని, హైదరాబాద్ని మాత్రమే కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ శక్తులంతా కూడా ఆలోచింపజేసేటటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని తట్టుకోలేక ఈ విద్యార్థులపైన భౌతిక దాడులు చేస్తే తప్ప వీళ్ళ మహా ఉద్యమాన్ని, సాంస్కృతిక ఉద్యమాల్ని ఆపలేము అనేటటువంటి ఉద్దేశంతో దాడులకు తెగబడతా ఉన్నారు. ఇంకొక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 2 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా సరే తెలంగాణ ఇవ్వలేదు. రాజకీయాలన్నీ కూడా అవకాశవాదంతో నడుస్తాయి. రేపు తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా దానికి ఉండే సమస్యల వల్ల అది తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న భూస్వామ్య శక్తులకు చాలామందికి తెలంగాణ రావటం ఇష్టం లేదు. తెలంగాణ విద్యార్థి ఉద్యమం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి భూస్వాముల్ని లొంగదీసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థి ఉద్యమం. ఈ విద్యార్థి ఉద్యమాన్ని బతికిస్తున్నది ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు. తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని దొరలు, భూస్వాములంతా కూడా
తమ ఉక్కు పాదాల కింద నలిపేయాలని ప్రయత్నం చేస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు దీన్ని సజీవంగా నిలబెట్టడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని భరించలేనటువంటి భూస్వామ్య శక్తుల యొక్క ఆధిపత్య సంస్థ ఏబీవీపీ, ఆ ఏబీవీపీ చేత దాడులు జరిపించేటటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అయినా సరే ఈ విద్యార్థి శ్యామ్ అనేటటువంటి ఆయన ఆర్గనైజేషన్ కూడా అదే భావజాలంతో అదే సంస్కృతితో పనిచేస్తూ ఉన్నది. వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోబోరు. ఎందుకు అనంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో బ్రాహ్మణీయ హిందుత్వ భూస్వామ్య భావజాలం నివురుగప్పి ఉన్నది. అది ఏ క్షణమైనా ఎస్సీలపైన, ఎస్టీలపైన, బీసీలపైన, మైనార్టీలపైన విడివిడిగా దాడులు చేసి కొడతా ఉంది. ఒకసారి మాదిగల్ని దాడి చేసి కొడతా ఉంది, ఒకసారి మాలల్ని దాడి చేస్తూ ఉంది, ఒకసారి మైనార్టీల్ని దాడి చేస్తూ ఉంది, ఒకసారి ఆదివాసీల్ని దాడి చేస్తూ ఉంది, ఒకసారి బీసీలని దాడి చేసి కొడతా ఉంది. ఈ విడివిడిగా దాడి చేసి కొట్టడం అనేటటువంటిది వాడి ఎత్తుగడైతే ఈ ఎత్తుగడను తిప్పికొట్టడం కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్గనైజేషన్స్ తోటి సంబంధం లేకుండా అందరూ కలిసి తిరిగి ప్రత్యామ్నాయ దాడిని కొనసాగించగలిగినప్పుడు మాత్రమే మనం దీన్ని నిలబెట్టుకోగలుగుతాం. ఇటువంటి ఆల్టర్నేట్ ప్రోగ్రాం లేకుండా స్టేట్లోకి మనం పోవడం ఎంత అవసరమో స్టేట్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలంటే కూడా మన శత్రువుని కూడా కకావికలం చేసే ఒక వ్యూహాత్మకమైన దాడిని మనం రచించుకోవాలి. అట్లా రచించుకునేటటువంటి క్రమంలో రాజకీయ ఎజెండాలు వేరైనా సరే పూలే అంబేద్కర్ అందించినటువంటి సాంస్కృతిక భావజాల ఐక్యత కోసం మనమందరం సాంస్కృతిక ఉద్యమం అనేటటువంటి ఒక బలమైనటువంటి ఎజెండా కట్టుబడి ఉండాలి. మీరు లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఉంటారా, ఎస్సీ ఆర్గనైజేషన్లో ఉంటారా, బీసీ ఆర్గనైజేషన్లో ఉంటారా, డిఫరెంట్ మైనార్టీ ఆర్గనైజేషన్ల వేటిలోనైనా ఉండండి. భయంకరమైనటువంటి హిందుత్వ మతోన్మాదాన్ని దెబ్బతీయడానికి ఖచ్చితంగా మనం అందరం ఒక సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా నిలబడి ప్రతి దాడులకు దిగితే తప్ప ఉస్మానియా యూనివర్సిటీ మన హస్తగతం కాదు. తిరిగి ఉస్మానియా యూనివర్సిటీని హస్తగతం చేసుకోవడం కొరకు వాళ్ళకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఉంది, పోలీసు ఉన్నది, రాజ్యం ఉన్నది, పొలిటికల్ పవర్ ఉన్నది. ఆ పొలిటికల్ పవర్ని క్యాప్చర్ చేసుకోవడం కొరకు మాత్రమే వాళ్ళు ఈ ప్రతి దాడులకు జరుగుతూ ఉన్నారు. దాడి కేవలం దాడి మాత్రమే కాదు, దాడి అంటే పవర్ కోసం జరుగుతున్నటువంటి ఒక దాడి. రాజ్యాధికారాన్ని, పొలిటికల్ పవర్ని వాళ్ళ గుత్తాధిపత్యంలోకి రాబట్టుకోవడం కొరకు దాడి ఎట్లా జరుగుతుంది మీకు చాలా అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులంతా కూడా ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపితే ఈ విద్యార్థుల ఉద్యమం వల్ల తెలంగాణలో పొలిటికల్ పవర్ వీళ్ళ చేతులకు వస్తుందని భూస్వాములంతా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి పోలీస్ ఫోర్స్ తోటి మిమ్మల్ని అణచిపెట్టారు. ఇవాళ మీరు సాంస్కృతిక ఉద్యమాన్ని ఇక్కడ నడిపితే ఈ సాంస్కృతిక ఉద్యమం ఈ తెలంగాణలో 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఏకం చేస్తే వీళ్ళందరూ రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తారన్న భయంతో తిరిగి మళ్ళా విడివిడిగా దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విడివిడి దాడుల నుంచి హిందూ మతోన్మాద శక్తుల్ని బొందబెట్టడం అనేటటువంటి ఒక ఐక్య కార్యాచరణను పెట్టుకుంటే తప్ప మనం వీళ్ళని ఓడించటం అనేటటువంటిది కుదరదు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని నిర్దేశించుకోవడం కొరకు ఇక్కడ ఏబీవీపీ తోటి విభేదించేటటువంటి ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా కలిసి కూర్చొని కార్యాచరణను రచించండి. అందుకే నేను గతంలో చెప్పాను, వాడు 12 దేవాలయాలు కట్టిండు, మనం ఒక్క బుద్ధుని బొమ్మ పెట్టుకోలేకపోయినాం. ప్రతి హాస్టల్లో వాడు ప్రతి ఏటా గణేష్ చవితి నడుపుతా ఉన్నాడు. మనం ఒక్క హాస్టల్ అంబేద్కర్ జయంతి చేయలేకపోతా ఉన్నాం. వాడు ప్రతిసారి గణేష్ చవితిల పేరుతోటి, పండగల పేరుతోటి ఆర్ట్స్ కాలేజీకి కూడా బొట్లు బోనాలు పెట్టి కొబ్బిరాకులు కట్టేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. మనం మన మహనీయుల జయంతుల సందర్భంలో కూడా కనీసం మన సాంస్కృతిక ఐక్యతను నిలబెట్టుకోలేకపోయినాం. మన ఫెస్టివల్స్ మీద దాడి చేస్తూ ఉన్నాడు, అయినా సరే మనం స్పందించలేకపోతాము. మనము వీటికి స్పందించనంత వరకు, వీటికి కలిసి పనిచేయలేనంత వరకు విడివిడిగా దాడులు జరుగుతాయి. ఇవాళ శ్యాము, నిన్న రాము కాదు, రేపు సీను, వెంకట, ఇంకెవడైపోయినా దాడి జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మనమంతా సిగ్గు తెచ్చుకొని కలిసి నిలబడటమా లేకపోతే విడివిడిగా తన్నులు తినటమా అనేటటువంటి దాన్ని ఆలోచించుకోవాలని నేను కోరుతాను. థ్యాంక్ యూ.